శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ఈ రోజున సోమవారం రోజున మేషరాశి ఫలితం ఎట్లా ఉందో చూద్దాం. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ రోజున కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంది. కానీ ధనాధిపతి కొంత అష్టమంలో పడడం వల్ల కొంత అనారోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత అన్నదమ్ముల మధ్యలో మరి వ్యవహార విషయంలో కానీ మీకు చేతికి అందాల్సిన ధనం కూడా ఈరోజు తప్పనిసరిగా ధనం చేతికి అందుతుంది, అందేటటువంటి సందేహం లేదు మేషరాశి వాళ్ళకి. మరి మేషరాశి వాళ్ళకి అనుకున్న ధనం చేతికి అందాలి అంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మరి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన వర్ణం తెలుపు వర్ణం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అష్టమ స్థానంలో మొత్తం 8 గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి. మన అష్టమ స్థానం చాలా కొన్ని రకాలుగా మంచిది. ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది. ధనానికి లోటు ఉండదు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తలు అవసరం. మరి తర్వాత అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత లోపించడం అనేది జరుగుతుంది. మరి వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మరి వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన సత్ఫలితాలు కలగాలంటే శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అనుకూలమైన వర్ణం ఆకుపచ్చని వర్ణం ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. మరి ధనస్థానంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ రోజున ధనానికి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా 100% చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నట్లుగా సాయంత్రానికి అన్ని రకాల పనులు కూడా పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు. అట్లాగే ఈ మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానం కూడా చాలా బలంగా ఉండడం చేత మరి అనుకున్న పనులను కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మొత్తం కూడా ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. మరి మిథున రాశి వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే మరి కుజగ్రహ ఆరాధన, కుజస్తవం కనుక చదివినట్లయితే ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంది. ఈ మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణం, తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి జన్మ లగ్నంలోనే చంద్రుడు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. మరి చంద్రుడు కనుక లగ్నంలో ఉన్నట్లయితే కొన్ని వేల రకాల దోషాలు ఉంటే కూడా మరి అన్ని రకాల దోషాలు పటాపంచలైపోతాయి. మరి చాలా అద్భుతంగా ఉంది. మరి భాగ్యస్థానం కూడా చాలా బలంగా ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు వాళ్ళకి తిరుగు ఉండదు. మరి అన్ని రకాలుగా ఈరోజు కలిసి వస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. మరి జన్మ లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా వాహనాల మీద కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఈశ్వరారాధన చేయడం వల్ల మరి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. మరి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణమైన వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ధనపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ధనాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో నీచలో ఉండడం వల్ల కొంత ధనానికి ఇబ్బందిగా కనపడుతూ ఉంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో 8 గ్రహాలు ఉండడం చేత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి యొక్క సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం, అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. మరి ఏకాదశంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా ఆత్మస్థైర్యంతో ఈరోజు ముందుకెళ్తారు. అన్ని రకాల పనులు కలిసి వస్తాయి. మరి ప్రేమ వ్యవహారాలు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి తర్వాత సప్తమ స్థానంలో కనుక శుక్రుడు ఉండటం వల్ల మరి పెళ్లి వ్యవహారంలో కానీ మరి పెళ్లి చూపుల విషయంలో కానీ పెళ్లి గురించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి అట్లాగే ఏకాదశంలో గురువు ఉన్నాడు కాబట్టి మరి కుటుంబపరంగా సంతానపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి వర్ణం పసుపు వర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంది.
మరి దశమ స్థానంలో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. కాకపోతే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మరి మీరు ఏదైతే అన్నారో ఈ రోజున వృత్తి వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతానపరంగా కూడా అనుకూలమైన వార్తలు వింటారు. మరి సంతానంతో కూడా ఈరోజు మొత్తం కూడా చాలా ఆనందమైన జీవితం గలుపుతారు ఈ యొక్క తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వారు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. గర్భ సంబంధమైన సమస్యలు కనపడుతూ ఉన్నాయి. గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు వచ్చే విధంగా కనపడుతుంది తులారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే సప్తమ గురుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి సంతానపరంగా అనుకూలమైన వార్తలు వింటారు. ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. అనుకున్న దానికన్నా కూడా ఈరోజు ధనం చేతికి అందుతుంది. అన్నిట్లో అనుమానం లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా కలిసి రావాలి అంటే మరి మహాలక్ష్మి ఆరాధన చేయడం, మహాలక్ష్మికి పూజ చేయడం కానీ కుంకుమార్చన చేయడం వల్ల ఈరోజు అనుకున్న కన్నా దానికన్నా ధనం ఎక్కువ సంప్రాప్తం అవుతుంది. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలో చంద్రుడు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మరి మానసికమైన ఆందోళన ఒత్తిడిని తగ్గించుకొని కనుక ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. కుటుంబపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది. కొంత ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి సప్తమంలో చంద్రుడు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. మరి ఈరోజు చాలా అగ్రెసివ్గా అన్ని రకాలుగా వ్యవహారాల్లో చాలా ముందుకెళ్తారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు. చాలా అనుకూలంగా ఉండబోతుంది. పంచమ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. అనుకున్న ధనం ఈ రోజున చేతికి అందుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది. మరి అనుకూలమైన వర్ణం సింధూర రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే ధనస్థానంలో మొత్తం 6 గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ 6 గ్రహాలు సూచించడం వల్ల కుటుంబపరంగా, సంతానపరంగా, ఆర్థికంగా, వ్యవహారపరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది ఒక కుంభరాశి వాళ్ళకి. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి అన్నదమ్ములతో కొంత చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం కనపడుతుంది. కొంత కోపతాపాలు లేకుండా ప్రశాంత వదనంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకున్న దానికన్నా అధికమైన ఫలితాలు సాధిస్తారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం మరి చంద్రుడికి కనుక ఆరాధించినట్టయితే, చంద్రుడిని చూసి నమస్కారం చేసినట్టయితే, చంద్రాయ నమః అన్న మంత్రాన్ని జపించినట్టయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి లగ్నంలోనే చంద్రుడు, బుధుడు, రాహువు ఇన్ని రకాల గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ఈరోజు మొత్తం కూడా కలిసి వస్తుంది. అందులో అనుమానం లేదు. కాకపోతే అనుకూలమైన దాంట్లోనే కొంత ప్రతికూలత కనబడుతుంది. చిన్న చిన్న అడ్డంకులు రావడమో, చేతికి అందాల్సిన ధనం కొద్దిలో వెనక ముందు ఆడటం, ఇవాళగా రేపిస్తాం అట్లా ఈ రకమైన వాయిదాలు పడేటట్టుగా కనబడుతుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ధనం ఖచ్చితంగా సమకూరుతుంది, చేతికి అందుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలన్నా మరి ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కానీ, మరి సుబ్రహ్మణ్య స్థవాన్ని పారాయణ చేయడం వల్ల ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వాళ్ళకి. ఇవి ఈ రోజున సోమవారం రోజున దినఫలాలు. మరుసటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.